ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ గగన్ గాడి వలన డిస్టర్బ్ అవుతున్నావని పెళ్లి చేద్దామనుకున్నాను. నీ మనసులో ఒకడున్నాడంటున్నావు కదా, ఇక ఎప్పటికీ ఆ గగన్ గాడు నీకు దగ్గర కాలేడు. నాకు ఆ ధైర్యం చాలమ్మా. వస్తానమ్మా, జాగ్రత్త. ఐఎమ్ సో హ్యాపీ భూమి. దేనికి? అదిగో ఈ చిలిపితనమే నీకు ఇంకా పోలేదు. నువ్వు ప్రేమిస్తున్న సంగతి అందరికీ చెప్తున్నావు. ఇప్పుడు మావయ్య కూడా చెప్పావు, కానీ నాకు మాత్రం చెప్పావు. అంతేలే, ఇదొక రకమైన టీజింగేగా, నాకు తెలుసు. అంటే నేనెవరిని ప్రేమిస్తున్నానో నీకు తెలిసిపోయిందా? బా, తెలియకుండా ఎలా ఉంటుంది భూమి? అయ్యో, నేను కూడా వీళ్ళ అన్నయ్యని ప్రేమిస్తున్నానని ఈ చెర్రీకి తెలిసిపోయినట్టుంది. చెర్రీ, ఏంటి ఈ ప్రేమ సంగతి మీ అన్నయ్యకి తెలియకూడదు. అన్నయ్యకి చెప్పొద్దంటుందంటే అన్నయ్య బాధపడతాడనేగా. అసలు చెప్పనుగా. చెప్పనంటున్నాడు గాని ఈ చెర్రీని నమ్మడానికి అస్సలు లేదు. నేను కూడా ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పేస్తాడేమో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ కాలనీ మీటింగ్ ఏవో గాని తల పగిలిపోతుంది. సౌందర్య, కాస్త కాఫీ తీసుకురావే. అబ్బా, మావి గారు, అత్తయ్య గారు ఇప్పుడే కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళారు. అలాగా, ఏమనుకోకుండా కాస్త కాఫీ పెట్టియమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మావయ్య, ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా తీసుకురామ్మా. అబ్బబ్బబ్బబ్బా, అయ్యో, తాగడం అంటే తెలుసు గాని ఈ కాఫీ ఎలా పెట్టాలి? అయ్యో, ఆయనకు ఫోన్ చేద్దాం. ఆఫీస్లో బిజీగా ఉండుండొచ్చు. మనమే ఎలాగోలా పెడదాం. ఏం చేయాలి? గూగుల్. హే గూగుల్, కాఫీ పెట్టడం ఎలా? కాఫీ కప్పులో పోసి నేల మీద గాని, డైనింగ్ టేబుల్ మీద గాని, లేదా మనం ఎవరికైతే ఇవ్వాలని అనుకుంటున్నామో వారి చేతిలో గాని పెట్టవచ్చు. అయ్యో, అది కాదు గూగుల్. కాఫీ తయారు చేయడం ఎలా? ముందుగా ఒక గిన్నె తీసుకొని అమ్మా, తల పగిలిపోతుంది, కాస్త త్వరగా తీసుకురామ్మా. మావయ్య గారు, కాఫీ. థ్యాంక్స్ అమ్మా. ఇది కాఫీయా? అసలు నీకు కాఫీ పెట్టడం వచ్చా? నీకు వంట వచ్చా? ఓ ఏమో.
పిల్లని కాఫీ పెట్టమనడమే కాకుండా పెడితే బాలేదంటారా? ఎన్ని గుండెలు మీకు? అదిగా సౌందర్య. నోర్మై, ఆ, అవ- ఇంకోసారి కోడలి పిల్ల ఏదైనా ఇచ్చిందంటే చివరికి అది విషమైనా సరే నవ్వుతూ తాగాలి. ఆ, అర్థమవుతుందా? ఆ, మ్, మ్. చూడమ్మా, ఈ రోజు నుండి ఈయన ఏ పని చెప్పినా చేయొద్దు. అసలు నేను చెప్పినా కూడా చేయొద్దు. దీని మొహం మండా ఏంటిది? అలాగే అత్తయ్య. అలాగే మాటలో మాటగా ఈ రోజు మీ అత్తయ్య కట్నం ఎప్పుడు పంపిస్తుందో కొంచెం కనుక్కుంటావమ్మా? మన యాదాయశయం. కనుక్కోవాలా అత్తయ్య? కోవాలి కదమ్మా. అయినా మా కోసమా, మీ భవిష్యత్తు కోసమే కదమ్మా అడిగేది. ఫోన్ చెయ్యి. సరే అత్తయ్య. అటెక్కడికి? హ? ఆ ఫోను కిచెన్లో ఉంది. తీసుకురామ్మా. మ్. అనుకున్నా కుహాడల మీద ప్రేమలు వలకబోస్తున్నప్పుడే అనుకున్న కట్నం కోసమేనని. అబ్బా. ఊరుకోండి. చెప్పు డార్లింగ్. ఇప్పుడే టీ తాగుదామని ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను. అపూర్వ అత్తయ్య, నేను ఇందుని మాట్లాడుతున్నాను. ఓ, మా అమ్మ ఎదురుగా ఉందా? అవునత్తయ్య. కట్నం గురించి ఫోన్ చేయమందా? కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య. సాయంత్రం పంపిస్తున్నానని చెప్పు. హ? ఎలా? ఇదిగో, నువ్వు దొరికేసేలా ఉన్నావు. నేను అపూర్వ అత్తయ్యలాగే మాట్లాడుతున్నాను. సాయంత్రం పంపిస్తున్నానని చెప్పు. మిగిలింది నీ మొగుడిగా నేను చూసుకుంటాను. ఏమన్నదమ్మా మీ అత్తయ్య? సాయంత్రం కట్నం పంపించేస్తానంటుంది అత్తయ్య. చెవుల్లో అమృతం పోసావమ్మా. వెళ్ళి నీ రూమ్ లో రెస్ట్ తీసుకో. భోజనం తిన్నగా నీ రూమ్ కి నేనే తీసుకొస్తాను. అలాగే అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.